హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి వీడియో పెడుతుంది మళ్ళీ అక్క అనుకుంటున్నారా? ఇప్పుడు టైం ఎంత తెలుసా? 10 అవుతుంది. ఈరోజు నేను షూట్‌కి వెళ్ళాను. ఎక్కడికి? ఏం షూటింగు అనుకుంటున్నారా? మళ్ళీ సీరియల్‌లోకి రాబోతున్నాను త్వరలో. అక్కడైతే నాకు మంచిగా మేకప్ చేశారు, హెయిర్ స్టైల్ చేశారు. చాలా బాగా అనిపిచ్చింది. నేనైతే హెయిర్ స్టైల్ అయితే కొంచెం వాళ్ళు చేసిన దానికైతే సాయంత్రం దాకా నా జుట్టు కూడా ఊడిపోలేదు. అంత బాగా చేశారండి పిన్నులు పెట్టి మరి. మేకప్ అయితే చాలా బాగా ఏశారు. ఈ సీరియల్‌లో నా క్యారెక్టర్ వచ్చేసి టేబుల్ దగ్గర హాస్పిటల్‌లో రిసెప్షన్‌గా ఉండడం అన్నట్టు. మా ఫ్రెండ్ తను. తనకి కూడా మేకప్ చేశారు. ఇద్దరం డాక్టర్ క్యారెక్టర్ అనుకొని వచ్చాము. అక్కడ ఒక డాక్టరే సెలెక్ట్ అయింది. ఇద్దరం కలిసి అదే షూట్‌కి వెళ్ళాము. మేకప్ అయితే చాలా చేశారు కదా! కాకపోతే లైట్ మేకప్. మరీ ఓవర్‌గా లేకుండా లైట్‌గా చేశారు. చాలా బాగా చేశారు నాకైతే. మేకప్ చేయడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. లిప్‌స్టిక్ కూడా చాలా బావుంది. షూటింగ్ అంటే ఎన్ని కష్టాలో చూద్దాం రండి. చూడండి ఒక షూటింగ్‌కొచ్చేసి ఎంత కష్టపడాలో తెలుసా? మీరు కాసేపు సీరియల్ చూసి ఇది బాలేదు, అది బాలేదు అని అంటారు. కానీ షూటింగ్ చేయడం అనేది చాలా కష్టమండి. నేనైతే ఫుడ్ అక్కడే తెచ్చుకొని తినేసాను. బాక్స్ తీసుకెళ్తాను. ఏ షూట్‌కెళ్ళినా నాకు ఫుడ్ నచ్చదనుకోండి. నాకైతే ఫుడ్ తినడం అయిపోయినాక మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. షూటింగ్‌లో ఎన్ని కష్టాలుంటాయో మీకు బిట్ బిట్‌గా చూపిస్తాను చూడండి. అంతగాని మోసుకొని వెళ్ళాలి. పర్ఫెక్ట్‌గా రావాలి. ఆ క్యారెక్టర్ 3, 4 టైమ్స్ చేశారు. ఎందుకంటే ఏదైనా ఈజీ అనుకుంటారు మీరు చూసి, కానీ ఈజీ కాదండి. చాలా కష్టం ప్రతి ఒక్కటి. ఆ కెమెరా భుజం మీద పెట్టుకొని మరి ఎంత కష్టం అంటే చూసే వాళ్ళకే తెలుస్తది, చేసే వాళ్ళకే తెలుస్తది. షూటింగ్ మీరు 5 నిమిషాలు సీరియల్ చూసి బాలేదు అని చెప్తారు కదా! అలా చెప్పకండి. చాలా కష్టపడాలండి షూటింగ్ అంటే. తెలుసా మీకు? చూడండి తన ఓన్ డైలాగులు వినండి. ఆ బాబు బరువు ఎక్కువైపోతున్నాడు. తను మొయ్యలేకపోతుంది. కానీ మొయ్యాలి తప్పదు. షూటింగ్ కోసం. ఎందుకంటే మనము ఒక పేరు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఆ వీడియో చేయాలండి. చాలా వరుస చూసారు కదా! ఎంత కష్టపడాలండి షూటింగ్ అంటేనే. నాకైతే ఈ టేబుల్ ఇచ్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చొని హాయిగా షూటింగ్ దాకా చేశాను. తను ఏంటంటే తినొచ్చి నన్ను టేబుల్ దగ్గరకొచ్చి "ఒక ఫోన్ చేసుకోవచ్చండి" అని అడుగుద్ది. అదే నా డైలాగు. చేసుకోండి అని చెప్తాను. మా ఫ్రెండ్స్ తోటి సరదాగా స్మాల్ స్మాల్ వీడియోస్ అన్నీ చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు మీరు? టైం వచ్చేసి 12 అవుతుంది. అప్పటిదాకా షూటింగ్ నడుస్తూనే ఉంది. తర్వాతకి టైం ఇప్పుడు అయిపోయింది. టైం ఇప్పుడు వచ్చేసి వినండి. 2:10 అవుతుంది. అయినా కానీ ఇంకా షూట్ అయిపోలేదు. మళ్ళీ ఉదయాన్నే ఊరికి వెళ్ళాలి. ఎలాగో ఏంటో తెలియదు. షూట్ అయిపోతాకే 3:00 అవుతుందట. సీరియల్స్ అంటే ఎంత కష్టం ఉంటుంది కదా! వేడవకి తల్లి నిన్నింటిగా నేను దింపేస్తాను. చూసారు కదండి! డబ్బులంతా ఈజీగా ఏం రావండి. టైము మాకు షూట్ అయిపోతాకే 4 అయింది. 10 నుంచి 4 ఒక్క 3000 కోసం ఎంత కష్టపడాలి. సీరియల్‌లో అమౌంట్ తక్కువ, కష్టం ఎక్కువ. అదే మూవీలో అయితే 5000, 7000 కష్టమే ఉండదు. కాకపోతే సీరియల్ మా ఊరు వాళ్ళ కోసం, మా మొండుకుంట మల్లెమడుగు వాళ్ళ కోసమే నేను ఎక్కువగా సీరియల్‌లో చేస్తున్నా. ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చినా వదులుకోకుండా చేస్తున్నాను. అప్పుడు టైం ఎంత? 4 అవుతుందండి ఇప్పుడు. ఇప్పుడు మాకు షూట్ అయిపోయింది. వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా పని. మొండుకుంట కూడా వెళ్ళాలి. మొండుకుంట మల్లెమడగలు తప్పకుండా చేయండి. సపోర్ట్ చేయండి.